వెరీ బిగ్ క్యాపిటల్ ఉంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. బట్ చిన్న చిన్న అమౌంట్స్తో ట్రేడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఓకే 165 కాలు 4.5 దగ్గర మనం సజెస్ట్ చేసాం. అక్కడ నుంచి అది 7 రూపీస్ వెళ్ళింది. బట్ లాట్ సైజ్ చూడండి ఇక్కడ దగ్గర దగ్గర ఎంత 5 అంటే 2.5 రూపీస్ వెళ్ళింది. ఓకే సో 2.5 రూపీస్ ఇటు లాట్ సైజ్ వచ్చేసరికి 6200. ఇట్స్ అ హ్యూజ్ ప్రాఫిట్ వచ్చిందనమాట. మనకి ఏదైతే రిస్క్ చేసామో దాంట్లో మోర్ దాన్ 50% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న అమౌంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ స్మాల్ క్యాపిటల్ ఉంది ఆ టైంలో 28,000 రఫ్గా రిస్క్ చేయటం ఓకే ఇట్స్ బిన్ వెరీ రిస్కీ స్మాల్ క్యాపిటల్ ఉన్నప్పుడు. అండ్ ఆఫ్ కోర్స్ మనకి రివార్డ్స్ దట్ ఈజ్ ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 6.2K లాట్ సైజు ఒక 1 రూపీ పెరిగినా సరే మనకి 6,200 రూపాయల లాభం వస్తుంది. బట్ ఇన్ కేస్ మార్కెట్ ఎగనెస్ట్గా వెళితే దెన్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. దానికోసం స్ప్రెడ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క స్టాకు ఎందుకు రికమెండ్ చేసామనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి మనం ఆ టైంలో 4.5 ఉంది, చాలా స్ట్రాంగ్ కన్సోలిడేషన్ నుంచి కూడా బాటమ్ క్రియేట్ అయింది. దగ్గర దగ్గర 1.5 రూపీస్ దగ్గర 1 2 3 4 5 6 7 7 డేస్ అనేది స్పెండ్ చేసింది ఫ్రెండ్స్. అంటే అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే స్టాక్ కూడా మేబీ స్పెండ్ చేసి ఉండొచ్చు కదా, అక్కడి నుంచి ఒకసారి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. అండ్ దీని వెనక నెక్స్ట్ లాజికల్గా మనం సైకలాజికల్గా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనకి హైయర్ హై క్రియేట్ చేస్తున్నప్పుడు స్టాక్ అనేది హైయర్ హై క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ బులిష్లో ఉంది కాబట్టి ఈ యొక్క హైని నియర్ బై హైని టచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనకి ఆ యొక్క హైని బొంబార్డ్ చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం ఆ స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఒకసారి దీన్ని చార్ట్ మీద చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ ప్రకారం ఇది 50% రిటర్న్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. ఆ టైంలో ఇది రికమెండ్ చేశాం. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మన ఎయిమ్ ఏంటంటే ప్రాక్టికల్గా వెళ్ళాలి. ఇక్కడ 13,900 అంటే దగ్గర దగ్గర 14,000 మనం తీసుకోకపోయినా పర్లేదు. బట్ ఏంటంటే తీసుకున్నామా తీసుకోలేదా అన్నది ఇంపార్టెంట్ కాదు సీరియస్గా. ఓకే వస్తే వెల్ అండ్ గుడ్, ఎవరికైనా డబ్బులు చేదు కాదు. బట్ ఇక్కడ ఇంత రిస్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికోసం ఏంటంటే డెఫినెట్గా మీరు స్ప్రెడ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఆల్రెడీ నేను మన ఛానల్లో స్ప్రెడ్స్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి క్లియర్గా మీతో షేర్ చేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి నేను 6 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశాను, అంటే 1.5 రూపీస్, ఇదేంటంటే మనకి 7.1 రూపీ ఎనిమిది. అంటే మనం ఎప్పుడైనా ఈ యొక్క మొమెంట్ని అబ్జర్వ్ చేస్తే పిఎఫ్సి స్టాక్ అనేది ఇది డైలీ టైం ఫ్రేమ్లో, దీంట్లో టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ ఫస్ట్ బిగ్గర్ పిక్చర్కి వెళ్దాం. వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే చూడండి హైర్ హైస్ ఫార్మేషన్స్ కనిపిస్తున్నాయి. ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుంది. సో ఫ్రెండ్స్ ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనకి కన్సోలిడేషన్ జరగకుండా తీసుకుంది కాబట్టి బ్రేక్అవుట్. జనరల్గా కన్సోలిడేషన్ జరిగిందనుకోండి లాంగ్ కన్సోలిడేషను, అక్కడ నుంచి ఇంకా రిట్రేస్ తీసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే అట్లా కాకుండా మనకి ఇది హై, నెక్స్ట్ హై దగ్గర ఏంటంటే బ్రేక్అవుట్ అయిందనుకోండి ఎక్స్టెండ్ అయింది, మళ్ళీ రిట్రేస్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, ఈ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. కన్సోలిడేషన్ బ్రేక్అవుట్కును నార్మల్ బ్రేక్అవుట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే సో విచ్ వన్ ఈజ్ బెటర్ అంటే బేస్డ్ ఆన్ ద స్టైల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ టర్మ్ స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలనుకోండి, మనకి డైరెక్ట్ బ్రేక్అవుట్ కూడా వర్కౌట్ అవుతుంది. బట్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం అండ్ మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం, అలాంటప్పుడు ఏంటంటే మనం మల్టీ బ్యాగర్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో అనేది కంపల్సరీగా చూడండి. వెరీ సింపుల్, లాంగ్ రన్లో కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చిందనుకోండి మనకేంటంటే రిట్రేస్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. వెరీ సింపుల్గా చెప్పాలి అంటే ఎనీహౌ ఇక్కడ పిఎఫ్సి అబ్జర్వ్ చేస్తే మీరు ఆర్ఈసీ కూడా పాజిటివ్గా ఉంది, సో పిఎఫ్సి పాజిటివ్గా ఉంది అండ్ మణప్పురం పాజిటివ్గా ఉంది. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇవన్నీ కూడా మనకేంటంటే డైలీ బేసిస్లో మార్కెట్లో అబ్జర్వ్ చేస్తుంటే ఒక ఐడియా వస్తుంది. ఇవేంటంటే మొమెంటాన్ని సంతరించుకున్నాయి అనమాట, వీటిలో మొమెంటం అనేది పికప్ అయింది. సో ఎనీహౌ ఇక్కడ వీక్లీలో నేనేం చెప్పదలుచుకున్నట్టే హైయర్ హై ఫార్మేషన్ జరుగుతుంది అండ్ ఏంటంటే స్టాక్ అనేది ఈ యొక్క ప్రీవియస్ హైయర్ హై బ్రేక్అవుట్ జరుగుతుంది. చూడండి ఇక్కడ ట్రెండ్ చూడగానే మనకేం చెప్తుందంటే
హైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది, హైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది, మళ్ళీ హైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది. ఎక్కడ కూడా ఏంటంటే ప్రీవియస్ లో అనేది బ్రేక్ చేయలేదు. సో ఆబ్వియస్గా మనం ఈవెన్ మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకున్న లైక్ 50 కానీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ మనకి ఏంటంటే ఆ స్లోప్ అనేది అప్ సైడ్ చూపిస్తాయి అనమాట. సో దీన్ని మనం అప్ ట్రెండ్ అనొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేద్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే రీసెంట్గా స్టీప్ కరెక్షన్ అయింది అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. వెన్ మార్కెట్ అనేది ట్రెండ్ అవుతున్నప్పుడు, స్ట్రాంగ్గా ట్రెండ్ అవుతున్నప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అంటే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా కొద్దిగా పార్టిసిపేట్ చేశారు కానీ ఇక్కడ నుంచి కంప్లీట్గా నిల్ అయిపోయింది. ఇక్కడ వాల్యూమ్స్ డ్రై అయిపోయినాయి చూడండి. అంటే ఈ యొక్క డౌన్ సైడ్ ఏదైతే ర్యాలీ ఉందో అంటే మార్కెట్ డ్రాప్ కూడా అయింది. ఆ డౌన్ సైడ్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎవరికి కూడాను, ఓకేనా. సో ఇక్కడేమో ర్యాలీ అవుతున్నప్పుడే హ్యూజ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి. సో దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలా, దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ ద వాల్యూమ్ అనమాట. వాల్యూమ్ని మనం అండర్స్టాండ్ చేసుకున్నామంటే మనకేంటంటే మంచి స్టాక్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వాల్యూమ్ పవర్ అది. అండ్ నెక్స్ట్ మనకి టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మంచి ట్రెండ్ లైన్ బేస్ అయితే క్రియేట్ అయింది. ట్రెండ్ లైన్ నుంచి బయటికి రావడం జరిగింది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అవర్లీ టైం ఫ్రేమ్లో 156 అండ్ 160 అండ్ ప్రీవియస్ స్వింగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎవ్రీ టైం కూడా ఏంటంటే రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంది సక్సెస్ఫుల్గా. ఈ టైంలో మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 170 పైన వెళ్తుంది, కన్ఫామ్గా వెళ్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు హై కాబట్టి. అండ్ ఆ యొక్క ఓవరాల్ సెక్టార్లో మనం అనుకున్నాం కదా, ఆర్ఎస్సి, పిఎఫ్సి, మణపురం ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మొమెంటంలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 170 లెవెల్ దాన్ని బొంబార్డ్ చేసే అవకాశం ఉంది. మేబీ సూన్ ఆర్ లేటర్ అనమాట. మేబీ ఒక 2 days 1 day కన్సోలిడేషన్ తీసుకున్న ఫాస్ట్గా ఏంటంటే వన్ డే వెళ్ళి దాన్ని కిస్ చేసి వస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ స్ప్రెడ్స్ ఎలా తీసుకోవాలి, ఓకే స్ప్రెడ్స్ ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి ఇక్కడ చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిఎఫ్సి అనేది బుల్లిష్ వ్యూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతం ఎంత ఉంది, 168 ఉంది. సో 165 పాయింట్ స్ప్రెడ్ అనేది చూడండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అంత పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడం ప్రాక్టికల్గా ఇట్స్ బీన్ వెరీ రిస్కీ అనమాట. 166.5 అనేది కాల్ ఆప్షన్ ఏం చేసుకోవచ్చు అంటే 169 ఉంది. మనం ఏం చేద్దాం, 169 కాల్ ఏం చేసుకోవచ్చు అంటే బై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బట్ బై చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి హెవీగా రిస్క్ ఉంది. ఎంత ఉంది, 27,280 ఉంది. ఇది చిన్న చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళకి, నార్మల్ రిటైల్ పీపుల్కి ఏంటంటే ఇది వెరీ డిఫికల్ట్ అనమాట. ఒకవేళ ఎనీథింగ్ వెంట్ రాంగ్ ఏంటంటే దగ్గర హ్యూజ్ క్యాపిటల్ అనేది లాస్ అయిపోతాం. ఇన్ దట్ కేసు ఏంటంటే మనకి ప్రాఫిట్ అయితే అన్లిమిటెడ్ ఉంది. మార్కెట్ ఎంత పైకి వెళ్ళిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 20 రూపీస్ జంప్ అయింది అనుకోండి, దగ్గర మనకి 10 పాయింట్లు అంటే 60,000 దాకా వస్తాయి, 62,000 దాకా కూడా ప్రాఫిట్ వస్తుంది. ఓకే, దట్స్ ఓకే. బట్ మనం ఏంటంటే ఇక్కడ సర్వైవ్ అవ్వాలి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇన్ దట్ కేసు మనం ఏం చేయొచ్చు అంటే వెరీ సింపుల్గా ఇక్కడ 171 మేబీ కొద్దిగా మనం ఏం చేయొచ్చు అంటే సెల్ చేసుకోవచ్చు, రైట్. కాల్ని బై చేసాం, సెల్ చేసాం 36,000. యా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనకు వచ్చేసరికి కొద్దిగా క్యాపిటల్ అనేది ఇంతకుముందు 27,000 దాకా అవసరమైంది, ఇంకో 10,000 అవసరమైంది. దీన్ని పక్కన పెడదాం, మనకి ఇది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ చూడండి మ్యాక్స్ లాస్ అనేది ఇంతకుముందు ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా 27,800, 27,000 మొత్తం కూడా రిస్క్లో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ లాస్ మనకి ఓన్లీ 6,000కి వచ్చింది, ఎందుకంటే ఇది లాట్ సైజ్ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఓకే, సో ఇక్కడ 6,500 అనేది మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 1:1.1 ఉంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు సింపుల్గా దీన్నే మనం కాల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఇక్కడేంటి మనం యూస్ చేస్తుంది రెండిట్లో కూడా 169 కాల్ని ఒకదాన్ని బై చేసాను, దగ్గర ప్రీమియం ఉన్నదాన్ని, ఎక్కువ ప్రీమియం ఉన్నదాన్ని. ఎందుకంటే మన వ్యూ అనేది బుల్లిష్ కాబట్టి ఒకవేళ మార్కెట్ ఏదైనా రాంగ్ అయిందంటే ఏంటి అనే పరిస్థితి కోసం ఏంటంటే కొంచెం ప్రొటెక్షన్ అనుకోవచ్చు. ఇది లైట్గా లిటిల్ బిట్ ఇన్సూరెన్స్ అనమాట. మనం ఏదన్నా కార్ తీసుకున్నా, హోమ్ తీసుకున్న ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, ఆ టైప్ ఇది. ఈ కేసులో ఏంటంటే మనకి 171 కాల్ నేను చేసామంటే సెల్ చేసాం. ఆఫ్ కోర్స్ ఏంటంటే కొద్దిగా మార్జిన్ పెరిగింది, ఒక 10,000 డిఫరెన్స్ వచ్చింది, ఇట్స్ నామినల్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి చూడండి మనం ఏం యూస్ చేసామంటే కాల్స్ అనేది యూస్ చేసాం. అండ్ వ్యూ వచ్చేసరికి బుల్లిష్ వ్యూ, అంతే కదా. మనం మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాం కదా, అందుకని దీన్ని సింపుల్గా చెప్పాలంటే బుల్ కాల్ స్ప్రెడ్ అంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బుల్ కాల్స్ యూజ్ చేసాం కాబట్టి మన వ్యూ బుల్లిష్, కాల్స్ యూజ్ చేసాం కాబట్టి కాల్, అండ్ మనం చేస్తుంది స్ప్రెడ్ అనమాట. స్ప్రెడ్ అంటే ఫ్రెండ్స్ మనం జనరల్గా 2 బ్రెడ్స్ పెట్టుకున్నాం, బ్రెడ్ లేయర్స్ మధ్యలో ఏదైనా పెట్టేస్తే దీన్ని స్ప్రెడ్ అంటాం. ఓకే,
సో స్ప్రెడ్ అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే మోర్ దాన్ టూ లెగ్స్ కానీ అంతకంటే ఎక్కువ లెగ్స్ కానీ యూస్ చేసామనుకోండి, దాన్నే సింపుల్గా స్ప్రెడ్ అనటం అనమాట. ఇక్కడ 2 లెగ్స్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, సో 2 స్ట్రైక్స్ ఐ మీన్ టు సే డెఫినెట్గా ఏంటంటే ఇది బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, దీన్నే మనం సింపుల్గా బేర్ కాల్ స్ప్రెడ్గా కూడా తీసుకోవచ్చు. నాకు ఇలా వెళ్ళటం కంటే ఇంకో డిఫరెంట్ అప్రోచ్ ఉంది, అలా వెళ్ళటం బెటర్ అనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు అంటే, మార్కెట్ ఇక్కడ 2 ఉన్నాయి, పైకి వెళుతుంది అనేది ఒకటి ఉంది, కిందకైతే రాదు అనేది ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇదేంటంటే ఎవరెవరి కన్విక్షన్ బట్టి వాళ్ళు ఏంటంటే డిసైడ్ అవుతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైకి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, కానీ సైడ్ వేస్ ఉన్నా కిందకైతే రాదు అనిపించింది అనుకోండి. ఇన్ దట్ కేసు మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి 169 పుట్టిన ఏంటంటే మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దానికంటే కొద్దిగా కిందకి వెళ్తాం మనం, 167.5 ఆర్ 1 సంథింగ్, దాన్ని ఏం చేసుకుంటామంటే బై చేస్తాం. ఓకే, ఈ కేసులో ఏంటంటే మనకి 4000 రిస్క్ ఉంది అండ్ మ్యాక్స్ 4000 ప్రాఫిట్ ఉంది. బట్ ఏంటంటే 168.5 దగ్గర కిందకంటే మార్కెట్ అనేది రావడం స్టార్ట్ అయింది అనుకోండి, ఎక్స్పైరీ రోజు ఆ కిందకైనా క్లోజింగ్ అనేది మనకి ఏంటంటే లాస్ వస్తుంది. 168 పైన 0.5 పైన మార్కెట్ అనేది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన చార్ట్ అనేది చూస్తే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 170 పైన బ్రేక్అవుట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇన్ దట్ కేసు మార్కెట్ నిజంగానే అదే డైరెక్షన్లో వెళ్ళి బ్రేక్అవుట్ చేసాడనుకోండి, స్ట్రాంగ్గా కిందకి రాలేదనుకోండి, మనకేంటంటే ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. 4900 దాకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఈ స్ప్రెడ్ గురించి క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ చూడండి, ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, పుట్ అనేది యూజ్ చేసాం అండ్ సెకండ్ స్ట్రైక్లో కూడా పుట్ అనేది యూజ్ చేసాం. మనం యూజ్ చేసింది పుట్టు, బట్ ఏంటంటే బుల్, మన వ్యూ ఏంటి, మార్కెట్ పైకి వెళ్తుందనే బుల్ పుట్టు. ఫ్రెండ్స్ చూడండి, యూజ్ చేసింది ఏంటంటే పుట్టు, కాబట్టి బుల్ పుట్టు సేమ్ 2 యూజ్ చేసాం కాబట్టి స్ట్రైక్స్ స్ప్రెడ్ అంట. ఇది సింపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా దీంట్లో పెద్ద ఏం లేదు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి రిస్క్ రివార్డు ఫేవర్గా ఉన్నదాన్ని బట్టి వెళ్తారు. కొంతమంది ఏంటంటే ప్రాబబిలిటీ చూస్తారు, కొంతమంది ఏంటంటే మార్జిన్ అనేది చూస్తారు. అయితే ఈ కాల్స్ యూజ్ చేయాలా, పుట్స్ యూజ్ చేయాలా అనేది పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదు. నెక్స్ట్ సెషన్లో దీని గురించి ఇంకొంచెం ఎలాబొరేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్ స్ప్రెడ్స్ అనమాట. ఓకే, సో వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు హెల్ప్ అయిందంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి, మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.